హలో అండి. టెస్టింగ్ ఇన్ తెలుగుకి స్వాగతం. లాస్ట్ క్లాస్‌లో మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూసాం కదా! ఈ లైఫ్ సైకిల్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూ ఎన్నో మోడల్స్ వచ్చాయి. ఫ్రమ్ ద టైమ్ సాఫ్ట్‌వేర్ స్టార్టెడ్ ఈ రోజు వరకు దేర్ ఆర్ సో మెనీ మోడల్స్. ఎలాగైతే మనం సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తామో స్పెసిఫిక్ మోడల్స్ వచ్చాయి. లైక్ వాటర్‌ఫాల్ మోడల్ అంటారు, ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు, ఎజైల్ అంటారు. సో, ఇప్పుడు కరెంట్ వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎజైల్. ఎక్కడ చూసినా మీరు మీ రెజ్యూమేలో మీకు ఎజైల్ లేకపోతే మీకు వెయిటేజ్ ఉండదు. అలా అయిపోయింది సినారియో. సో, ఎజైల్ ఎందుకు అంత ఇంపార్టెంట్? వాటర్‌ఫాల్ మోడల్‌లో ఏమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి? దేనివల్ల మనం ఎజైల్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో ఈరోజు మాట్లాడుకుందాం. సో, బిఫోర్ గెట్టింగ్ స్టార్టెడ్ మనం యాక్చువల్ టెస్టింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు ఐ డెఫినెట్లీ థింక్ దట్ ఎజైల్ అంటే ఏంటి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, వీటి మీద గ్రిప్ రావడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ముందు అవి కవర్ చేయడం జరుగుతుంది. సో, వాటర్‌ఫాల్ మోడల్ ఏంటంటే ఇట్స్ ఎ సీక్వెన్షియల్ మోడల్. ఇందాక మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఎలా మాట్లాడుకున్నాం, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ అయిన తర్వాత, డిజైన్ స్టార్ట్ అయిన తర్వాత కోడింగ్ జరుగుతుంది. తర్వాత టెస్టింగ్, తర్వాత డిప్లాయ్‌మెంట్. సో, ఇదేమవుతుందంటే ఈ వాటర్‌ఫాల్ మోడల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డెవలప్ చేస్తున్న టైంలో డెవలపర్‌కి ఈ రిక్వైర్మెంట్ ఏంటి ఇలా ఉంది, ఇందులో ఏదో తేడా ఉంది, దీనివల్ల ఇదంత క్లియర్‌గా లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది గనక మనం కోడ్ చేసి మళ్ళీ తర్వాత క్లయింట్ వాడుకుంటుంటే అతనే ఇబ్బంది పడతాడు అనే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. సో, డెవలప్ చేస్తున్నప్పుడు డెవలపర్‌కి తేడా కొట్టిందనుకోండి, ఏమవుతుంది? హీ విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు ద డిజైన్ టీమ్. వెనక్కి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏంటి, ఫైనల్లీ క్లయింట్ కూడా అర్థమవుతుంది. ఓహ్! రైట్. ఐ థింక్ ఈ రిక్వైర్మెంట్ తప్పు. ఈ రిక్వైర్మెంట్‌ని మనం మార్చుకుందాము అనుకుంటారు కదా! దెన్ ఇట్ హ్యాస్ టు అగైన్ స్టార్ట్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ చేంజ్. కరెక్టే కదా! ఈ రిక్వైర్మెంట్ మారింది అంటే ఏంటి? ఎవ్రీథింగ్ హియర్ ఈస్ డాక్యుమెంటెడ్ ఇన్ వాటర్‌ఫాల్ మోడల్. సో, ట్రెడిషనల్ వాటర్‌ఫాల్ మోడల్‌లో ప్రతీదీ డాక్యుమెంట్ ప్రకారమే వెళ్తుంది. సో, ఒక రిక్వైర్మెంట్ ఎట్ ఎనీ స్టేజ్ లేటర్ ఫేజ్‌లో మనకి రిక్వైర్మెంట్ మారింది అంటే వెళ్ళి ఇమ్మీడియేట్‌గా రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ మార్చాలి. దాని ప్రకారం డిజైన్ మారుతుంది. దాని ప్రకారం కోడ్ మారుతుంది. ఇన్ కేస్ టెస్టర్‌కి ఐడియా వచ్చి ఈ మార్పు చెప్పాడు అంటే మళ్ళీ టెస్టింగ్ సినారియోస్ మారతాయి. సో, అండ్ ఇట్స్ లైక్ రీవర్క్ కదా! మళ్ళీ చేయాల్సొస్తుంది. సో, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు కరెంట్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే సాఫ్ట్‌వేర్ వరల్డ్ ఈస్ లైక్ ఆన్ హై బూమ్ నౌ. సో, ఇప్పుడు ఆ ట్రెడిషనల్ అప్రోచ్ అంత సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడంతోటి ఒక న్యూ కాన్సెప్ట్ వచ్చింది. ఏది వర్కౌట్ సీక్వెన్షియల్ మోడల్ ఈస్ నథింగ్ బట్ వాటర్‌ఫాల్ మోడల్. దాని గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా! నెక్స్ట్ కమ్స్ ఎజైల్. సో, ఇప్పుడు వరల్డ్ అంతా ఎజైలే. ఎజైల్‌లో ఏం జరుగుతుందంటే మనం వాటర్‌ఫాల్ సీక్వెన్షియల్ ఎలాగైతే అన్నామో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్. ఇక్కడ ఎజైల్‌లో మనం డాక్యుమెంటేషన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వము. వెరీ మినిమమ్ డాక్యుమెంటేషన్ ఉంటుందనమాట. రాస్తాము డెఫినెట్‌గా. మనం డాక్యుమెంట్ చేయాల్సింది చేస్తాం. కానీ అంత ఇంపార్టెన్స్ ఇక్కడ ఉండదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ పేజ్ అనమాట ఎజైల్. అసలు ఎజైల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో నేను చెప్తాను. ఇప్పుడు నా కంపెనీలో నేనేం చేస్తానో చెప్తాననమాట. సో, ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్స్ ఇట్లా ఒక క్లయింట్ చెప్పంగానే ఒక స్ప్రింట్ ప్లానింగ్ సెషన్ అని జరుగుతుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ స్ప్రింట్ ప్లానింగ్ సెషన్. ఇందులో ఎవరెవరు ఉంటారంటే మా క్లయింట్ ఉంటాడు, డెవలపర్స్ ఉంటారు, అండ్ ఆబ్వియస్లీ టెస్టింగ్ టీమ్ ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంటాడు. ఓకే. సో, స్ప్రింట్ ప్లానింగ్ సెషన్‌లో ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇతను క్లయింట్ ఎవరైతే ఉన్నారో బోలెడ్ అండ్ రిక్వైర్మెంట్స్‌తో ఉంటాడు కదా! ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ బిజినెస్ అనలిస్ట్ డ్యూటీ ఏంటంటే స్టోరీస్ కింద డివైడ్ చేస్తాడనమాట. సో, చిన్నగా యూనిట్స్ కింద డివైడ్ చేసి ఒక రిక్వైర్మెంట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టోరీస్ కింద డివైడ్ చేసి వాటన్నిటిని బ్యాక్‌లాగ్ అనే లిస్ట్‌లో పెడతాడు. బ్యాక్‌లాగ్. సో, బ్యాక్‌లాగ్‌లో ఏముంటాయి? అసలు క్లయింట్ ఇచ్చిన యాక్చువల్ రిక్వైర్మెంట్స్ అన్నీ చిన్నగా ఒక్కొక్క మైన్యూట్‌గా వాటిని స్ప్లిట్ చేసి ఒక దగ్గర పెడతాం. ఈ బ్యాక్‌లాగ్‌ని ఏం చేస్తారంటే క్లయింట్ వాడికి ఏది ఎక్కువ అవసరమో ప్రయారిటైజ్ చేసుకుంటాడనమాట. సో, ఈ వర్డ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఎజైల్‌లో. ప్రయారిటైజ్. సో, అతను ఈ సెషన్‌లో ఏం జరుగుతుంది, క్లయింట్ ఆల్రెడీ ఓకే. నాకు ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా నేను ఇచ్చినవి. ఇందులో నాకు ఫస్ట్ అర్జెంట్‌గా కావాల్సింది ఏబీసీ అని చెప్తాడు.
సో ఏబీసీ అనేది ఇంపార్టెంట్ అని మనకి ఇప్పుడు అర్థమైంది. సో స్ప్రింట్ ప్లానింగ్ సెషన్ ఏదైతే ఉందో, ఎక్కడైతే క్లయింట్, డెవలప్మెంట్ టీము, మొత్తం టెస్టింగ్ టీము, బిఏ కూర్చొని మాట్లాడుకుంటారో అక్కడ ఈ ఏబీసీ గురించి డిస్కస్ చేసుకుంటారు. సో ఇవన్నీ డిస్కస్ ఆ స్టోరీస్ ఏబీసీ అనే ఫంక్షనాలిటీకి ఏ ఇంపార్టెంట్ స్టోరీస్ ఉన్నాయో అవి మాత్రమే మాట్లాడుకుంటారు. స్టిల్ దేర్ ఆర్ సమ్ సిట్టింగ్ ఇన్ ద బ్యాక్లాగ్. మనకు ఇప్పుడు సంబంధం లేదనమాట. క్లయింట్కి ఇంపార్టెంట్ ఏబీసీ కాబట్టి మనం ఏబీసీ గురించి మాట్లాడుకుని ప్రతి ఒక్క స్టోరీ అంటారనమాట. ఒక్కొక్క చిన్న రిక్వైర్మెంట్ ఏదైతే స్ప్లిట్ చేసుకున్నామో దాన్ని స్టోరీ అంటారు. సో ఈచ్ స్టోరీకి డెవలపర్స్ క్యూఏ స్టోరీ పాయింట్స్ ఇస్తారు. అంటే నేను ఎంత టైం పడుతుంది అనుకుంటున్నాను ఈ పర్టికులర్ జీరా బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ వే టు కంట్రోల్ ది స్టోరీస్. ఇలా ఊహించుకోండి, జీరా అంటే ఏంటంటే అక్కడ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, చిన్న రిక్వైర్మెంట్. దాని కింద యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుంది. అంటే క్లయింట్ ఓకే ఇది ఒకసారి కోడింగ్ అయిపోయిన తర్వాత క్లయింట్ అవుట్పుట్ ఏమనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందనుకోండి, లాగిన్ అనేది ఒక చిన్న స్టోరీ ఉంటే లాగిన్లో యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏముంటుంది, వన్స్ యూజర్ ఎంటర్స్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్లిక్స్ ఆన్ లాగిన్ హీ షుడ్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు లాగిన్. కరెక్ట్. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అలాగే యాక్సెప్టెన్స్ క్రైటీరియా బట్టి టెస్టింగ్ టీమ్ వాళ్ళ స్టోరీ పాయింట్స్ చెప్తుంది. ఓకే నేను 3 days అనుకుంటున్నాను ఇది కంప్లీట్ చేయడానికి అని. ఈ స్టోరీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ ఉంటాయన్నమాట. మా కంపెనీలో మేము ఈచ్ స్టోరీ పాయింట్ 1 day కింద తీసుకుంటాం. ఓకే, బట్ దెర్ ఆర్ డిఫరెంట్ వేరియేషన్స్ టు ది స్టోరీ పాయింట్స్, బట్ అండర్స్టాండ్ ఇట్ అట్ ద హై లెవెల్. ఏంటంటే స్టోరీ పాయింట్ ఎస్టిమేట్స్ ఇస్తాం ఈ స్ప్రింట్ ప్లానింగ్ సెషన్లో. సో ఒక్కొక్క ఒక్కొక్క స్టోరీకి మనకు కొన్ని పాయింట్స్ అంటూ ఉంటాయన్నమాట. సో ఇదంతా డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది, స్ప్రింట్ ప్లానింగ్ సెషన్లో జరుగుతుంది. స్టోరీ పాయింట్స్ అన్నీ అయిన తర్వాత ఒక స్ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ అ స్పెసిఫిక్ టైం. సో యూజువల్లీ 2 weeks ఉంటుందన్నమాట. అంటే నాకు ఈ 2 weeksలో ఈ ఏబీసీ కంప్లీట్ అయిపోవాలి, కంప్లీట్ ఇన్ ద సెన్స్ డెవలప్మెంట్ అయిపోవాలి, టెస్టింగ్ అయిపోవాలి, రిలీజ్ కూడా అయిపోవాలన్నమాట ఈ 2 weeks టైంలో. సో ఆ స్ప్రింట్లో ఈ ఏబీసీ అవుతుందా లేదా అనే డిస్కషన్ కూడా ఈ స్ప్రింట్ ప్లానింగ్ సెషన్లో జరుగుతుంది. ఓకే, అంత బాగుంది. ఈ స్ప్రింట్ ప్లానింగ్ సెషన్లో మనకి ఏంటంటే ఓకే టెస్టింగ్ కూడా సరిపోతుంది, ఎనఫ్ టైం ఉంది అంటే వీ విల్ గివ్ స్టోరీ పాయింట్స్ అండ్ దట్స్ ఇట్. తర్వాత ఏంటి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఎజైల్ మోడల్లో స్క్రమ్ మీటింగ్స్ అంటారు. స్క్రమ్ మీటింగ్స్ ఏంటంటే ఎవ్రీడే క్విక్ కాల్ ఉంటుందన్నమాట. 10-15 minutes కంటే ఎక్కువ ఉండదు. అక్కడ ఏం మాట్లాడుకుంటారంటే డెవలప్మెంట్ టీం ఉంటుంది, క్యూఏ టీం ఉంటుంది, సమ్ టైమ్స్ క్లయింట్ కూడా ఉంటారు, మోస్ట్లీ బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు, ఓకే ఏదైనా బ్లాకింగ్ ఇష్యూస్ ఉన్నాయా ప్రస్తుతం, క్యూఏకి ఉన్నాయా ఆర్ డెవలప్మెంట్ టీంకి ఉన్నాయా, లేవు, వెరీ గుడ్. డెవలపర్స్ ఏం పని చేస్తున్నారు, ఏబీసీ ఎంతవరకు వచ్చింది, ఓకే ఆల్ గుడ్. ఓకే టెస్టింగ్ టీమ్. సో సైమల్టేనియస్గా డెవలప్ అవుతున్న టైంలోనే ఐ విల్ స్టార్ట్ మై టెస్టింగ్. ఆటోమేషన్ అయితే నేను స్క్రిప్ట్స్ రాసేసుకుంటాను, లేదంటే నేను ఎప్పుడైతే స్ప్రింట్ ప్లానింగ్ సెషన్ అయిపోయి నాకు అర్థమవుతుందో ఓకే నెక్స్ట్ ఇప్పుడు క్లయింట్ ప్రకారం ఏబీసీ అనేది నేను ఇంపార్టెంట్ అన్నాడు కదా, వెంటనే నేను టెస్ట్ కేసెస్ రాసేసుకుంటాను. ఓకే, బై ద టైమ్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీట్ ఐ విల్ బీ రెడీ విత్ మై టెస్ట్ కేసెస్ అండ్ ప్యారలీ ఐ విల్ స్టార్ట్ మై ఎగ్జిక్యూషన్ ఆల్సో. ఎందుకంటే 2 weeks టైమే ఉంది కాబట్టి. సో ఇలాగ ఏంటంటే క్విక్గా అయిపోతాయి అన్నమాట ఎజైల్లో. ఏది నీకు డాక్యుమెంటేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పాతకాలంలాగా కాకుండా ఇట్ విల్ బీ ఆన్ ద టోస్ అనమాట. ఇమ్మీడియట్గా ఓకే ఇది తప్ప, ఓకే చేంజ్ ద రిక్వైర్మెంట్, ఓకే రేపు వచ్చి క్లయింట్ అంటాడు ఓకే నేను ఆ బటన్ పెట్టాను కదా అది వాళ్ళు తీసేయండి, దట్స్ నో మోర్ రిక్వైర్డ్. వెంటనే డెవలప్మెంట్ తీసేస్తుంది, నేను టెస్ట్ కేస్ మార్చేస్తాను. నెక్స్ట్ డే కాల్లో ఓకే అది పనిచేస్తుందా, తీసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, రాలేదు కదా, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇంత క్విక్గా ఎజైల్ రన్ అవుతుందన్నమాట. సో కరెంట్ వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎజైల్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ దిస్ ఎజైల్ మోడల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫేస్ టు ఫేస్. నువ్వు క్లయింట్తో డైరెక్ట్గా మాట్లాడతావు. సో నువ్వు క్యూఏవి, నువ్వు డాక్యుమెంటేషన్ వెతుకుండడం ఈజీయా, డైరెక్ట్గా క్లయింట్ని అడిగి నీ రిక్వైర్మెంట్ ఎలా ఇచ్చారు బాస్ మీరు అని అడిగేసావు అనుకో, క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది మనకి. దాని ప్రకారం నువ్వు టెస్ట్ కేసెస్ రాసి టెస్ట్ చేసేస్తావు. సో గ్యాప్స్ ఏం ఉండవు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ హియర్. ఓకే, డైలీ మీటింగ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నీకు ఎవరికైనా ఈమెయిల్ రాసి ఫాలోఅప్ చేసి మళ్ళీ ఫాలోఅప్ చేసి వాళ్ళు రిప్లై ఇవ్వక ఇదంతా ఉండదు అనమాట. డైరెక్ట్ పాయింట్. అందరూ ఉంటారు, నువ్వు డెవలపర్ సో అండ్ సో ఎక్స్వైజీ నువ్వు ఆ డిఫెక్ట్ ఫిక్స్ చేసావా, అదొకటే పెండింగ్ ఉంది అని అడిగేసేయాలి. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే పనులు చాలా ఈజీగా అవుతాయి. దట్స్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎజైల్. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ కనుక కంటిన్యూస్గా మారుతూ ఉన్నా కూడా యూ విల్ బీ ఏబుల్ టు అకామిడేట్ దెమ్.
సో పాత ప్రాసెస్‌లో ఏంటి వాటర్ ఫాల్‌లో రిక్వైర్మెంట్ చేంజ్ అయితే మధ్యలో యూ హ్యావ్ టు అగైన్ చేంజ్ ఆల్ ది డాక్యుమెంట్స్. ఇక్కడ అదంతా ఉండదు. నిన్న చెప్పిన రిక్వైర్మెంట్ ఈరోజు క్లయింట్ వచ్చి తీసేయండి అంటే నెక్స్ట్ డే కల్లా ఇంప్లిమెంట్ అయిపోయి టెస్ట్ కూడా అయిపోతుందనమాట. సో ఇంత క్విక్‌గా ఉంటుంది. సో క్లయింట్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. వాడి రిక్వైర్మెంట్స్ తొందరగా అయిపోతుంటే వాడు హ్యాపీగా ఉంటారు. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అజైల్ మోడల్‌లో. సో దిస్ ఇస్ ద మెయిన్ సింపుల్. రియల్ టైంలో మీరు మిమ్మల్ని ఊహించుకోండి. ఒక ప్రాజెక్ట్‌లో ఉన్నారు మీరు. ఓకే. స్ప్రింట్ ప్లానింగ్ సెషన్‌లో మీరు కూర్చుని ఉన్నారు. ఏం చేస్తారు? స్టోరీస్ వింటారు. ఓకే. ఇది విన్నాను. ఈ స్టోరీకి నేను ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నాను. ఓకే. దట్ ఈస్ కాల్డ్ స్టోరీ పాయింట్స్. పాయింట్స్ ఇచ్చేస్తారు. పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఈ ప్రయారిటైజ్ అనేది ఎవరు చేస్తారు? క్లయింట్ చేస్తాడు. ఓకే. నాకు ఏబీసీ అనే మాడ్యూల్ ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే అది ఆ పర్టిక్యులర్ స్ప్రింట్‌లో ఉంటుంది. స్ప్రింట్ 2 వీక్స్ టు ఎనీ స్ప్రింట్ మార్చుకోవచ్చు. లైక్ నా కంపెనీలో మా క్లయింట్ 2 వీక్స్ రిలీజ్ వద్దు అని అన్నాడు. ఓకే. మేము 1 మంత్ రిలీజ్ పెట్టుకున్నాం. అది విత్ బేసిక్ రిఫైన్మెంట్స్ యూ కెన్ స్టిల్ ఇంప్లిమెంట్ అజైల్ మోడల్. స్క్రమ్ మీటింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డైలీ కాల్స్ జరుగుతూ ఉంటాయి. ఇది యూజువల్ ప్రాసెస్. ఇదంతా కాకుండా ఇంకొక టర్మ్ ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. రెట్రోస్పెక్టివ్ కాల్స్. ఓకే. రెట్రోస్పెక్టివ్ కాల్స్ ఏంటంటే ఓకే. ఒక స్ప్రింట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. స్ప్రింట్ అవ్వంగానే ఏం చేస్తారంటే ఒక కాల్ పెట్టుకుంటారు. ఇది యూజువల్‌గా స్క్రమ్ మాస్టర్ పెడతాడు. ఓకే. నేను స్క్రమ్ మాస్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇదంతా ఈ స్క్రమ్ మీటింగ్స్ కానీ, ఈ స్ప్రింట్ ప్లానింగ్ సెషన్స్ కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేసేది స్క్రమ్ మాస్టర్ అనమాట. ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందరినీ ఒక ప్లాట్‌ఫామ్ మీద నడిపించడం అంతే. ఆయన ఆఫ్‌కోర్స్ అంతే అని నేను అనలేను. ఇట్స్ లైక్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఆయన పని ఏంటంటే అందరూ కరెక్ట్‌గా వస్తున్నారా స్ప్రింట్ ప్లానింగ్, బ్లాకింగ్ ఇష్యూస్ ఏం లేవు కదా! ఈ స్ప్రింట్ 2 వీక్స్ అనుకోండి. బై ది ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ కెన్ వి కంప్లీట్ ఇట్ కరెక్ట్‌లీ అని అవన్నీ అనలైజ్ చేసుకొని ప్రాజెక్ట్‌ని నడిపిస్తాడనమాట. సో స్క్రమ్ మాస్టర్ రోల్ చాలా ఉంటుంది అజైల్‌లో. ఆ స్క్రమ్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసేది కూడా ఆయనే. సమ్ టైమ్స్ ఇన్ సమ్ కంపెనీస్ బిజినెస్ అనలిస్ట్ ఆల్సో యాక్ట్స్ యాస్ స్క్రమ్ మాస్టర్. సో జస్ట్ మీ అవేర్‌నెస్ కోసం చెప్తున్నాను నేను. నాట్ టు ఓవర్‌వెల్మ్ యూ. సో స్క్రమ్ మాస్టర్ బిజినెస్ అనలిస్ట్‌గా కూడా పనిచేస్తాడు. సో స్క్రమ్ మాస్టర్ కూడా మీ రిట్రోస్పెక్టివ్ కాల్స్ స్క్రమ్ మాస్టర్ ఆర్గనైజ్ చేస్తాడు. సో ఈ రిట్రోస్పెక్టివ్ కాల్స్‌లో ఏమవుతుందంటే లెట్ మీ కరెక్ట్ ది స్పెల్లింగ్. ఓకే. సారీ. ఏమవుతుందంటే అందరూ ఎవరైతే స్ప్రింట్ ప్లానింగ్ సెషన్‌లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్లయింట్ ఉంటారు, బిజినెస్ ఉంటుంది, డెవలప్‌మెంట్ టీమ్ ఉంటుంది అండ్ టెస్టింగ్ టీమ్ ఉంటుంది. వాళ్ళ ఐడియా ఏంటంటే లాస్ట్ స్ప్రింట్ ఎంత బాగా జరిగింది? ఏమన్నా మార్పులు, చేర్పులు చేసుకోవాలా అని మాట్లాడుకుంటారనమాట. సో క్యూఏగా నన్ను అడుగుతాడు స్క్రమ్ మాస్టర్. నీకు ఇచ్చిన టైం సరిపోయిందా? డూ యూ థింక్ దేర్ ఆర్ ఎనీ మోర్ చేంజెస్? మన ప్రాసెస్ ఇలా ఫాలో అవుతున్నాం కదా ఎజైల్‌లో, మీకు ఇంకేమైనా మార్పులు కావాలా అని అడుగుతాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ విల్ బీ ఫైన్. మీకు ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉంది, వాలిడ్‌గా మీరు ఏదైనా జెన్యూన్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు అంటే ఈ రెట్రోస్పెక్టివ్ కాల్స్‌లో యూ కెన్ రైజ్ దోస్ ఇష్యూస్. అందరూ కూర్చొని కామన్‌గా డిస్కస్ చేసుకుంటున్నారు. బెస్ట్‌గా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? సో దట్ నెక్స్ట్ స్ప్రింట్‌లో నాకు ఆ ఇబ్బంది రాకుండా ఎలా నేను మార్చుకోవాలి ప్రాసెస్‌ని అని మార్చుకుని అది ఇంప్లిమెంట్ చేసుకుంటామనమాట. సో అజైల్ బ్యూటీ ఇప్పటికల్లా మీకు అర్థమైపోయే ఉండాలి. సో నథింగ్ కాంప్లికేటెడ్. చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ మోడల్ ఇది. మిమ్మల్ని మీరు ప్రాజెక్ట్‌లో పెట్టుకొని యూ థింక్ ఆఫ్ ది సినారియోస్ వేర్ యూ ఆర్ సిట్టింగ్ రైట్ ఇన్ ది స్ప్రింట్ ప్లానింగ్ సెషన్. మిమ్మల్ని స్టోరీ పాయింట్స్ అడిగితే మీరు ఎట్లా ఇస్తారు? బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటే ఇంటర్వ్యూలో యూ విల్ డూ గుడ్. మీకేమన్నా క్వెషన్స్ ఉంటే పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్లాస్‌లో